హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ స్టఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే ఇప్పుడు చాలామందికి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలో కాస్త డౌట్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోస్ అప్లోడ్ చేసే విధానం అనేది మానిటైజేషన్ అవ్వకముందు ఒక రకంగా ఉంటుంది, మానిటైజేషన్ అయ్యాక కొంచెం కన్ఫ్యూజింగ్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా మానిటైజేషన్ అయ్యి ఉంటారో వాళ్ళకి కాస్త కన్ఫ్యూజన్గా అయితే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. చాలా సింపుల్ అండ్ అలానే చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో సో వాళ్ళ కోసమే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. సో లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే చాలా మందికి యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ప్లీజ్ నేను ఈ వీడియోకి అట్లీస్ట్ 50 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో మీరు ఆ 50 లైక్స్ టార్గెట్ అనేది కంప్లీట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో దీనికోసం ముందుగా మీరు మీ యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేయండి. మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాక యూట్యూబ్ స్టూడియోలోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మీకు అప్లోడ్ వీడియోస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ అని అడుగుతుంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా క్లిక్ చేశాక మీ వీడియో ఫైల్ డెస్టినేషన్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి మీ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను నా వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను, అప్లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు చూడొచ్చు ఇక్కడ అప్లోడింగ్ అని పర్సంటేజ్ అయితే పడుతుంది, అలానే ఇక్కడ టైం కూడా పడుతుంది. సో ఇది వచ్చేసరికి ఈ సెక్షన్లో మీరు టైటిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, అలానే అక్కడ మీ ఛానల్ లేదా మీ వీడియో డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, మీ సోషల్ మీడియా అకౌంట్ లింక్స్, అలానే మీ ఛానల్కి సంబంధించిన సబ్స్క్రైబర్ లింక్ అనేది ఇక్కడ ఇస్తే ఎవరైతే వ్యూయర్స్ ఉంటారో వాళ్ళు మీ డిస్క్రిప్షన్ని చూసినప్పుడు మీ ఛానల్ లింక్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలానే ఇక్కడ థంబ్నెయిల్ సెక్షన్ అయితే ఉంటుంది. సో మీరు క్రియేట్ చేసుకున్న థంబ్నెయిల్ని ఇక్కడ అప్లోడ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసి మీ థంబ్నెయిల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు నా థంబ్నెయిల్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో నేను నా థంబ్నెయిల్ని అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అలానే ఇక్కడ మీరు అప్లోడ్ చేసే వీడియోస్కి ఏదైనా ప్లేలిస్ట్ పెట్టుకుంటే దానిలో ప్లేలిస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను నా ప్లేలిస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆడియన్స్ అని కదా, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోండి. ఎందుకంటే మీరు పబ్లిష్ చేసే కంటెంట్ ఏదైతే ఉందో కిడ్స్కి రిలేటెడ్ కాదు కాబట్టి నాట్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోండి. సో దానివల్ల మీకు ఎలాంటి ఏజ్ రిస్ట్రిక్షన్స్ అనేవి రావన్నమాట. మీరు కనుక ఈ నో ఇట్స్ నాట్ ఫర్ కిడ్ అని పెట్టుకున్నట్లయితే మీకు ఏజ్ రిస్ట్రిక్షన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దాని ద్వారా మీ ఛానల్ మానిటైజేషన్ అయినా కానీ ఆ వీడియోకి మానిటైజేషన్ ఆన్ అయితే అవ్వదన్నమాట. సో మీరు ఎప్పుడు కూడా నో ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్ అని అయితే పెట్టుకోండి. సో మీకు ఎప్పటికైనా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు కనుక కిడ్స్ కంటెంట్ చేస్తుంటే అప్పుడు మీరు ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోవాలన్నమాట. పెయిడ్ ప్రమోషన్స్ అని కదా, సో ఇక్కడ పెయిడ్ ప్రమోషన్స్లో మీరు ఏదైనా ప్రమోషన్ చేస్తుంటే ఆ ప్రమోషన్కి మీరు మనీ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ పెయిడ్ ప్రమోషన్స్ దగ్గర క్లిక్ ఇస్తే మీరు ఆటోమేటిక్గా వాళ్ళకి చెప్తున్నట్టు. సో దాని ద్వారా మీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే రావు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళకి ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తున్నారు అనమాట. సో ఇది పెయిడ్ ప్రమోషన్ అని. సో ఈ ఆటోమేటిక్ చాప్టర్స్ ఉంటుంది కదా, సో ఈ ఆటోమేటిక్ చాప్టర్స్ అనేది ఎవరైతే టెక్ రిలేటెడ్ న్యూస్ చేస్తుంటారో, అంటే కంటెంట్ నుంచి ఒక్కొక్క కంటెంట్కి షిఫ్ట్ అవుతుంటారు కదా, సో అలాంటప్పుడు ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా ఈ టాపిక్ నుంచి ఆ టాపిక్కి స్కిప్ అవడానికి ఈ ఆటోమేటిక్ చాప్టర్స్ అయితే ఉంటాయి. సో మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే సో దీన్ని ఇక్కడ టిక్ మార్క్ అయితే తీసేయచ్చు. అలానే ఇక్కడ మీ ట్యాగ్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్ అండ్ క్యాప్షన్స్ ఉంటుంది కదా, ఇక్కడ మీ వీడియోకి క్యాప్షన్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. అలానే రికార్డింగ్ డేట్ అండ్ లొకేషన్, సో ఇది కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఏ టైంలో రికార్డ్ చేశారు, అలానే వీడియో ఎక్కడ తీశారు అనేది ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ యూట్యూబ్ స్టాండర్డ్ లైసెన్స్ అయితే పెట్టుకోండి. అలానే డిస్ట్రిబ్యూషన్ అనేది కదా, సో ఇది ఎనీవేర్ అయితే ఉంటుంది. సో దీన్ని మీరు కదిలీకండి. అలానే ఎలా ఎంబీడింగ్ టిక్ మార్క్ చేయండి. అలానే పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అండ్ నోటిఫై సబ్స్క్రైబర్స్ అని ఉంది కదా, సో దీని ద్వారా ఏంటంటే సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్స్ అయితే వెళ్తుంది. సో దీన్ని కూడా టిక్ మార్క్లు అయితే ఉంచండి. అలానే షార్ట్ శాంప్లింగ్ అని ఉంది కదా, అంటే మన కంటెంట్ని ఎవరైనా పీపుల్స్ షార్ట్స్ లాగా తీసుకొని యూజ్ చేస్తారంట. సో దానికి మీరు ఎలా అయితే ఎలా ఇవ్వచ్చు, లేకపోతే వద్దనుకుంటే డిస్అలౌ అయితే చేయొచ్చు అనమాట. అలానే ఇక్కడ కేటగిరీ వచ్చేసరికి మీ కంటెంట్ దేనికి సంబంధించింది అక్కడ ఆ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలానే ఇక్కడ కామెంట్ విజిబిలిటీ అని కదా, ఎలో ఆల్ కామెంట్స్ అయితే పెట్టుకోండి.
సో దీని ద్వారా ఏంటంటే సో మీ ఛానల్కి సంబంధించి ఎలా రెస్పాన్స్ వస్తుందో తెలుస్తుంది అనమాట. షో హౌ మెనీ వ్యూయర్స్ లైక్స్ అండ్ డిస్లైక్స్ దిస్ వీడియో అనమాట. మనం పెట్టిన వీడియో కంటెంట్కి ఎన్ని వ్యూస్ అలానే ఎన్ని లైక్స్ అండ్ డిస్లైక్స్ వచ్చాయో చూపించాలా లేదా అని అడుగుతున్నారు. సో ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోండి, వద్దనుకుంటే టిక్ మార్క్ తీసేయండి. సో ఇది ఫ్రెండ్స్ కామన్గా డీటెయిల్ సెక్షన్లో. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అన్ని కరెక్ట్గా ఇచ్చారో లేదో చూసుకొని సింపుల్గా నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మానిటైజేషన్ అని ఒక సెక్షన్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మానిటైజేషన్ దగ్గర ఆన్ అయితే పెట్టుకోండి, అంటే మీ వీడియోకి మానిటైజేషన్ ఆన్ చేస్తున్నట్టు. సో దీని ద్వారా మీ వీడియోకి యాడ్స్ అనేవి ప్లే అవుతాయి ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు మీ వీడియోకి ఎలాంటి యాడ్స్ ప్లే అవ్వాలో కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. అలానే మనం వీడియో చూసినప్పుడు బాటంలో ఒక యాడ్స్ వస్తాయి కదా, సో అలాంటి యాడ్స్. సో ఇక్కడ మానిటైజేషన్ ఆన్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మానిటైజేషన్ ఆన్ పెట్టుకున్నాక సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని యాడ్ సస్టైనబిలిటీ అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఇవన్నీ చూసుకోవాలి, అంటే మీరు క్రియేట్ చేసిన కంటెంట్లో సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజ్ అంటే సో మీరు ఏమైనా బ్యాడ్ లాంగ్వేజ్ అలాంటిది యూజ్ చేస్తున్నట్లయితే ఇక్కడ మీరు, అలానే అడల్ట్ కంటెంట్ ఏదైనా చేసినట్లయితే సో ఇక్కడ మీరు ఇన్ఫార్మ్ అయితే చేయాలి. అలానే మీ వీడియో దేనికైనా వైలెన్స్కి సంబంధించింది ఉందా అంటే సో ఇక్కడ మీరు టిక్ మార్క్ అయితే ఇవ్వాలి. షాక్ వ్యూవర్స్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి నీ కంటెంట్ ఏమన్నా హార్మ్ఫుల్గా ఉంటుందా అనేది మీరు ఇక్కడ ఇన్ఫార్మ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ కింద మీకు నన్ ఆఫ్ దీస్ అబోవ్ అని ఉంటుంది కదా, సో దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ సబ్మిట్ రేటింగ్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వన్స్ మీరు సబ్మిట్ రేటింగ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సేవ్ ఫర్ యాడ్స్ అని ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇలా ఆప్షన్ వచ్చాక నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. మీరు క్రియేట్ చేసిన కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్లో వీళ్ళిచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీ వీడియో అనేది దేనికైనా రిలేటెడ్గా ఉంటే సో మీకు మానిటైజేషన్ అనేది లిమిటెడ్లో పడిపోతుంది. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఆ వీడియోకి అమౌంట్ అయితే చాలా తక్కువ వస్తుంది అనమాట, ఒక్కోసారి అమౌంట్ కూడా రాదు. సో మీరు క్రియేట్ చేసే కంటెంట్ సో దేనికి రిలేటెడ్గా ఉందా లేదో చూసుకొని సో మీరు ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తే మీ వీడియోకి మానిటైజేషన్ అనేది లిమిటెడ్లో తీసేస్తారు. సో ఇక్కడ సింపుల్గా సేవ్ ఫర్ యాడ్స్ అని వచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఎండ్ స్క్రీన్ అలానే కార్డ్స్ అనేవి సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ యాడ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేశాక ఈ ఎండ్ స్క్రీన్స్ అనేవి మీరు కస్టమైజ్డ్ ఎండ్ స్క్రీన్స్ కూడా పెట్టుకోవచ్చు. మనకి యూట్యూబ్ అనేది కొన్ని ఇస్తుంది అనమాట, సో నేను అవే యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక వీడియో అలానే 1 సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది అనమాట. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. వీళ్ళైతే 3 ఆప్షన్లు ఇస్తారు ఫ్రెండ్స్. ఏంటంటే ఒకటి మోస్ట్ రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో అయితే వాళ్ళే ఆటోమేటిక్గా అప్లోడ్ చేస్తారు. అలానే మీ వీడియోస్లో ఏదైతే ఎక్కువ వ్యూస్ ఉన్న కంటెంట్ ఉంటుంది కదా, సో అది డిస్ప్లే అవుతుంది అనమాట. లేదు నువ్వు కస్టమైజ్డ్గా నువ్వు పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ చూస్ స్పెసిఫిక్ వీడియో ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసి నేను రీసెంట్గా ఏదైతే వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నానో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఎవరైతే వ్యూయర్స్ నా వీడియోని ఎంత దాకా చూస్తారో ఆ వీడియో వాళ్ళకి యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే క్లిక్ చేస్తారనమాట. సో ఇక్కడ నేను వీడియో సెలెక్ట్ చేసుకొని సేవ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు మీ వీడియోకి ఎండ్ కార్డ్ అయితే సెట్ చేసుకోవచ్చు. అలానే ఐ కార్డ్స్ అనమాట. సో ఇక్కడ యాడ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే మీకు ఈ టైం లైన్లో కర్సర్ అనేది మూవ్ అవుతుంది. సో మీ వీడియోలో ఎక్కడ ఐ కార్డ్ అనేది రావాలో మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మీ వీడియో టైమింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే మీ వీడియో అనేది టైమింగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో నేను సపోజ్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇలా ప్లేస్ చేశాక వీడియో మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా వీడియో మీద క్లిక్ చేసి ఏదో ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ టైంకి ఈ వీడియో ఐ కార్డ్ అనేది ఇక్కడ వస్తుందని ఇక్కడ నాకు విజిబుల్ అవుతుంది చూడండి. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక ఐ కార్డ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను వీడియోకి ఎండ్ అయ్యే 3 minutes ముందు అనమాట. సో ఇక్కడ ఈ నా కర్సర్ని రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ కార్డ్ అని కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. మళ్ళీ ఇక్కడ వీడియో అని సెలెక్ట్ చేసుకోండి. వీడియో సెలెక్ట్ చేసుకున్నాక ఇంకో వీడియో అనేది మీరు ఐ కార్డ్స్లో యాడ్ చేయొచ్చు అనమాట. సో నేను ఇక్కడ 2 ఐ కార్డ్స్ అయితే యాడ్ చేశాను చూడండి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఇప్పుడు సింపుల్గా సేవ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇలా సేవ్ మీద క్లిక్ చేయగానే సింపుల్గా నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీ కంటెంట్ అనేది కాపీరైటెడా లేకపోతే యాడ్ సస్టైనబిలిటీయా లేదా అనేది ఇక్కడ మీకు టిక్ మార్క్ అనేది వస్తే మీ కంటెంట్ అనేది ఎలాంటి హార్మ్ఫుల్ కంటెంట్ కాదని ఇక్కడ మీకు తెలిసిపోతుంది అనమాట.
సో ఇది మనకి ఇనిషియల్గా అయితే వాళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్. సో మీ వీడియో అనేది పబ్లిష్ చేశాక మీ వీడియోకి సంబంధించి మారే అవకాశం అయితే ఉంటుంది. సో సింపుల్గా ఇప్పుడు నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేశాక ఇక్కడ సేవ్ అండ్ పబ్లిష్ మీద క్లిక్ చేస్తే మీరు ఇప్పుడే మీ వీడియోని పబ్లిష్ చేయొచ్చు. ఇక్కడ అన్లిస్టెడ్ అంటే సో మీ వీడియో పబ్లిష్ అవుతుంది కానీ మీకు తప్ప ఇంకెవరికి కనపడదు అనమాట. ఇక్కడ పబ్లిక్ మీద క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేస్తే మీ వీడియో అనేది మీ సబ్స్క్రైబర్స్ అనేది నోటిఫికేషన్ ఇచ్చి యూట్యూబ్లో అయితే పబ్లిష్ అవుతుంది. సో ఇప్పుడు నేను షెడ్యూల్ చేద్దాం అనుకున్నాను దీన్ని. సో ఇక్కడ షెడ్యూల్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. షెడ్యూల్ చేసి నేను అక్టోబర్ 22కి అయితే షెడ్యూల్ చేస్తున్నాను. సో ఇక్కడ అక్టోబర్ 22, 2021 అనమాట. మీరు ఏ టైంకి దీన్ని పబ్లిష్ చేయాలనుకుంటున్నారో కూడా ఇక్కడ టైం సెట్ చేసుకోవచ్చు. సో ఇలా సెట్ చేసుకున్నాక సింపుల్గా షెడ్యూల్ మీద అయినా క్లిక్ చేయొచ్చు, లేదా మీ వీడియోని ప్రీమియర్ అయినా చేయొచ్చు. సో ఇలా మీ వీడియో కంటెంట్ని ప్రీమియర్ చేయటం వల్ల మీరు అప్లోడ్ చేసిన థంబ్నెయిల్ అనేది మీ కంటెంట్ని ఎక్స్పోజ్ అయితే చేస్తుంది. సో అలా మీ కంటెంట్ ఎవరికైతే యూజ్ అవుతుందో సో అక్కడ మీ వ్యూయర్స్ అనేది రిమైండర్ ఆప్షన్ పెట్టుకుంటారు. సో ఆ టైంకి వాళ్ళకు నోటిఫికేషన్ అయితే వెళ్తుంది మీ వీడియో పబ్లిష్ అయ్యే టైంకి. సెట్ యాజ్ ప్రీమియర్ అనే ఆప్షన్ అయితే బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నేను సింపుల్గా షెడ్యూల్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. నేను ఎలాంటి ప్రీమియర్ అయితే చేయట్లేదు. సో నాకు కావాల్సిన డేట్ అండ్ టైం పెట్టుకున్నాను, షెడ్యూల్ అయితే చేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నా వీడియో అనేది షెడ్యూల్ అయిపోయింది. నేను సెట్ చేసుకున్న డేట్ అలానే టైంకి నా వీడియో అనేది పబ్లిష్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి మీ వీడియో లింక్ అనమాట. మీ వీడియో లింక్ని కాపీ చేసి మీరు ఎవరికైనా షేర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో మనం క్రియేట్ చేసిన కంటెంట్ని యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. పెద్ద తేడా ఏం లేదు మానిటైజేషన్ అయిన వాళ్ళకి అవ్వని వాళ్ళకి. సో మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి ఎలా ఉంటుందంటే సో మనం దీనిలో చాలా స్టెప్స్ అయితే వెళ్ళాము. ఫస్ట్ ఇది ఏంటంటే బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చాము మన వీడియోకి సంబంధించి. అలానే మానిటైజేషన్కి వెళ్ళాము. అలానే యాడ్ సస్టైనబిలిటీ అయితే సెట్ చేసాము. అలానే నెక్స్ట్ ఎన్ కార్డ్స్ అనేవి సెట్ చేసుకున్నాము. అలానే కాపీరైట్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయోనని అది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అలానే మన వీడియో పబ్లిషింగ్ అలానే షెడ్యూల్లోకి అయితే వెళ్ళి సెట్ చేసాము. ఎవరికైతే మానిటైజేషన్ అవ్వని వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి ఓన్లీ 4 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి మీ వీడియో డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ వీడియో ఎండ్ స్క్రీన్ అలానే ఐ కార్డ్స్ అయితే సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ వీడియోకి ఏమైనా కాపీరైట్ స్ట్రైక్స్ ఉన్నాయోనని చెక్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు పబ్లిషింగ్ అనమాట. ఓన్లీ 4 ఆప్షన్స్తో మీరు ఎవరైతే మానిటైజేషన్ కాని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. అలానే మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు అక్కడ నన్ను ఫాలో అయ్యి మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి నేను ఇచ్చిన 50 likes టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.